హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ శివ ఆఫీషియల్. ఈరోజైతే ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నార్మల్ వ్లాగే, డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఏం చేస్తాను ఎలా అని చెప్పేసి. మార్నింగ్ 5 o'clock లేసి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా ఆఫ్టర్ దట్ వచ్చి పిల్లలు లేపుదామంటే వాళ్ళు చూడండి ఎలా పడుకొని ఉన్నారో. ఇంకా 6 అయింది, వాళ్ళని అయితే లేపేశాను. చిన్నోడికి రాసి స్నానం అన్నీ కూడా చేయించేసాను. ఇంకా పెద్దోడికి కూడా అన్నీ అయిపోయిన తర్వాత వాడికి టిఫిన్ తయారు చేసి పెట్టేశాను. దోశలు వేసి విత్ టమాటా చట్నీ వేసి అయితే వాడికి ఇచ్చేసానండి. వాడే తింటాడు. ఇక్కడ జస్ట్ మీకు క్లిప్పింగ్లో చూపిద్దామని చెప్పేసి నేను తీసాను. ఇంకా ఈరోజైతే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అలానే నార్మల్గా ఇంట్లో మనం హెల్తీగా ఉండాలంటే చేసుకొని తినడానికి కూడా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీ అండి. మునగాకుని తీసి వాష్ చేసేసుకోండి. అందులో మీకు కారానికి సరిపడా మిరపకాయలని యాడ్ చేయండి. గ్రీన్ చిల్లీని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెమ్మల్ని మొత్తం అన్నీ కూడా ఒక 10 to 15 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు మునగాకుకి. అలానే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. సాల్ట్ కూడా మనకి టేస్ట్కి సరిపడినంతగా మనం యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అయితే మనం డైరెక్ట్ ఫ్రై చేసినప్పుడు వేసుకోవచ్చు. గల్లుప్పు కనుక అయితే మీరు మిక్సీలో యాడ్ చేసేసుకోండి. దీన్ని మెత్తని పేస్ట్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయండి. అలానే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని అందులో టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మాత్రమే నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేశానండి. మీరు పల్లీలు యాడ్ చేసుకోకపోయినా సరే పర్లేదు. బట్ నేనైతే బాబుకి లంచ్ బాక్స్లో పెడదామని చెప్పేసి అందుకనే పల్లీలు, ఒక రెడ్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో సరిపడినంత రైస్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి మునగాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా బాబుకి బాక్స్ కట్టేసి వాడిని స్కూల్కి పంపించేసరికి చూసారు కదండి 10 to 9 అయింది. అది అయిన తర్వాత ఇంకా నా టిఫిన్ చేసేసి నేను చిన్నోడిని చూసుకొని పనులన్నీ అయిన తర్వాత ఖాళీ టైం చూసుకొని ఇంకా మా తులసమ్మ కుండి చూసారు కదండి ఎలా పాడైపోయిందో అంతా కూడా దానికైతే పెయింట్ వేసేసాను. చూసారు కదా, అదంతా కూడా నేను మీకు ఇవన్నీ ఈ వీడియోలో యాడ్ చేసిన ప్రతిదీ కూడా రెసిపీస్ కానీ తులసమ్మ కుండికి నేను పెట్టిన ముగ్గులు కానీ నెక్స్ట్ మీకు షార్ట్ వీడియోస్లో కూడా నేను పెడతానండి. కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఒక స్నాక్ అండి. నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీ టైం చూసుకొని బాబుకి స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి 1/2 kg వరిపిండి తీసుకున్నానండి ఇక్కడ. అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం యాడ్ చేశానండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం పిండి తీసుకున్న వెంటనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బటర్ కానీ, వేడి నూనె కానీ, వేడి నెయ్యి కానీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నేను చూపించినప్పుడులాగా మీరైతే చేసేసుకోండి. ఇందులో ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదండి. ఇవన్నీ వేసుకొని సాఫ్ట్గా డవ్ మనం ఈ ముద్ద అనేది ప్రిపేర్ చేసుకొని తడిగుడ్డ కప్పి ఒక 10 to 15 minutes అలానే వదిలేసేయండి. తర్వాత మీకు సరిపడినట్టుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు తీసుకొని మీరు దాన్ని ఎలా అతుక్కోవాలని చెప్పేసి చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇది నేను చాలా ఈజీలో అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో వరిపిండి ఆడించింది ఉందని చెప్పేసి అనుకొని చేసిందండి. సేమ్ ఇదే స్నాక్ని వేరే విధంగా కూడా చేయొచ్చండి. అంటే సంక్రాంతి పిండి వంటల టైంలో కానీ ఎవరికైనా ఇవ్వాలి అన్న ఇంకా టేస్టీగా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే గ్రీన్ చిల్లీ, కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ కూడా మనం పేస్ట్ లాగా మిక్సీలో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. బట్ నేనైతే బాబుకి అలానే ఎక్కువ స్పైస్ తిండు కాబట్టి జస్ట్ అలా క్విక్గా అయిపోయేటువంటి స్నాక్ లాగా ప్రిపేర్ చేశానండి. దీన్ని వేరే విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను పల్లీల పౌడర్ యాడ్ చేశానండి. ఎందుకు అంటే ఇప్పుడు నాకు డెలివరీ అయ్యి సిజరీన్ అయింది కాబట్టి శనగపప్పు తినను అని చెప్పేసి నేను ఇందులో పల్లీలు యాడ్ చేశానండి. మీరు అందులో పెసరపప్పు కానీ అండ్ శనగపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టుకొని ఒక 1 hour ముందు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఏంటి అంటే ఒక స్నాక్ అండి. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవడానికి బాబు స్కూల్ నుంచి అయితే వచ్చేసండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా వాడికి తినడానికి ఏమైనా పెట్టాలి కదా మళ్ళీ నైట్ డిన్నర్ తినేలోపు అని చెప్పేసి ఇలా ఒక 2 గుడ్లు తీసుకొని కొద్దిగా బెల్లంని తురిమేసుకొని అందులో వేసుకొని గుడ్లు బాగా బీట్ చేసేసుకున్నానండి. బీట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట. బ్రౌన్ బ్రెడ్ అంటే చూసారు కదా వీటితో చేస్తారనమాట. అంటే గోధుమ పిండితో చేసినటువంటి బ్రెడ్. మిల్క్ బ్రెడ్ అయితే మైదాతో చేస్తారు. నేనైతే ఇక్కడ ఈ బ్రెడ్ తీసుకున్నాను. దీన్ని మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకోండి. మీరు ఈ బ్రెడ్ కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను గీ అప్లై చేశాను. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు.
ఇందులో మనం ఈ ఎగ్ మిక్సర్లో బ్రెడ్ని రెండు వైపులా కూడా బాగా డిప్ చేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమేనండి. బాగా కాల్చుకుంటే చూసారు కదా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండి ఈ స్నాక్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా నాకు అయితే కామెంట్ చేయండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా స్నాక్ అయితే రెడీ అయిపోయింది కదండి, నేను బాబుకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. టేస్ట్ ఎలా ఉందో వాడి మాటల్లోనే వినండి, చెప్తాడు. వాడైతే 2 పీసులు తింటాడు, బట్ నేను ఇక్కడైతే 3 ఇచ్చాను. పట్టుకో, నీకేది పట్టుకో వైషు, ప్లేట్ నీకు పట్టుకున్నానా. ఇక్కడ టేస్ట్ ఏమంటే కాలుతుందేమో అని భయపడుతూ తింటున్నాడు, చూడండి వాడు ఎక్స్ప్రెషన్. టేస్ట్ ఎలా ఉందిరా? బాగుందా? సూపరా? ఓకే. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా చిన్నోడిని చూసేసేయండి.